హాయ్ ఫ్రెండ్స్, విశ్వశక్తి యూనివర్సల్ ఎనర్జీ గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. విశ్వశక్తి ఈ లోకమంతా వ్యాపించి ఉంది. గాఢ నిద్రలో మరియు పూర్తి నిశ్శబ్దంలో మనం విశ్వశక్తిని కొద్దిగా పొందుతాం. ఈ శక్తిని చూడటం, మాట్లాడటం, వినటం మరియు ఆలోచించడం వంటి రోజువారీ పనులకు ఉపయోగిస్తాం. సంపూర్ణమైన విశ్వశక్తి మనకి కేవలం ధ్యానం చేయటం వల్లే లభిస్తుంది. మనం అచేతనంగా చేసే ధ్యానమే నిద్ర. ధ్యానం అనేది ఒక ఆకస్మిక నిద్ర. నిద్రలో మనకి కొద్దిపాటి శక్తి మాత్రమే లభిస్తుంది. పరిపూర్ణ శక్తి ధ్యానం వల్ల లభిస్తుంది. ఈ శక్తి శరీరం, మెదడు మరియు ఆలోచనల యొక్క శక్తిని పెంచుతుంది. ఈ శక్తి మనలోని సిక్స్త్ సెన్స్ను కూడా వెలికితీయడమే కాక అనేక ప్రయోజనాల్ని కూడా కలిగిస్తుంది. ధ్యానం చేయాలంటే శరీరంలోని అన్ని కదలికల్ని ఆపాల్సి ఉంటుంది. అనగా శరీరాన్ని కదిలించటం, చూడటం, మాట్లాడటం మరియు ఆలోచించడం వంటి వాటిని మానేయాలి. మీరు ధ్యానం చేయడానికి ఏ విధంగానైనా కూర్చోవచ్చు. కేవలం కదలకుండా మరియు రిలాక్స్డ్గా కూర్చోవాలి అంతే. మీరు నేలపై కూర్చొని లేదా కుర్చీలో కూర్చోవడం ద్వారా కూడా ధ్యానం చేయవచ్చు. ప్రశాంతంగా కూర్చొని కాళ్లను దగ్గరికి మలుచుకొని మీ చేతి వేళ్లను ఉంచండి. కళ్ళను మూసి ఉంచండి. పరిసరాల్లో వినిపించే శబ్దాల్ని వినకండి. ఎటువంటి మంత్రాన్ని ఉచ్చరించకండి. శరీరాన్ని పూర్తిగా వదులుగా, తేలిగ్గా ఉంచండి. ఎప్పుడైతే మనం కాళ్లను మలుచుకొని చేతివేళ్లను స్థిరపరిచామో అప్పుడే శక్తి యొక్క పరిధి మరియు స్థిరత్వం కూడా పెరిగింది. శక్తి సంచరిస్తూనే ఉంటుంది. కళ్ళు మనస్సు యొక్క తలుపులు, అందుకనే కళ్ళు మూసుకోవాలి. మనస్సు ఆలోచనల సమాహారం. మన మనస్సులో అనేక ఆలోచనలు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు తెలిసి తెలియని ప్రశ్నలు మన మనస్సులో తలెత్తుతాయి. మనస్సు మరియు ఆలోచనని అధిగమించడానికి మనం మన శ్వాసపై దృష్టిని కేంద్రీకరించాలి. మనసులో తలెత్తే ఆలోచనలను మరియు ప్రశ్నల్ని పట్టించుకోవద్దు. ఆలోచనని వదిలేసి మీరు కేవలం శ్వాసపైనే మీ దృష్టిని నిలపండి. మొదట్లో మీరు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత శ్వాస యొక్క పరిధి తగ్గుతుంది. శ్వాస తేలిగ్గా మరియు చిన్నగా మారుతుంది. చివరికి శ్వాస చాలా చిన్నగా మారిపోయి ఒక చిన్న మెరుపు రూపంలోకి మారుతుంది. ఈ స్థితిలో విశ్వశక్తి మనకి లభిస్తుంది. మనం ఎంత ధ్యానం చేస్తామో అంత విశ్వశక్తి మనకి లభిస్తుంది. ఈ విశ్వశక్తి ప్రాణమయ శరీరంలోని శక్తితో ప్రయాణిస్తుంది. ఈ శక్తితో నిండిన శరీరాన్ని పరిపూర్ణ శరీరం అంటారు. శరీరంలో 72,000కు పైగా రంగులేని నాడులు లేదా శక్తి యొక్క వాహకాలు ఉంటాయి. ఇవి శరీరమంతా వ్యాపించి ఉంటాయి. శక్తి నాడులు తలభాగం నుంచి మొదలవుతాయి. ఈ భాగమే బ్రహ్మరంధ్రం అని పిలువబడుతుంది. వృక్షం యొక్క కొమ్మలు మరియు వేర్లు ఏ విధంగా భూమిలో వ్యాపిస్తాయో అదేవిధంగా ఈ నాడులు కూడా శరీరంలో వ్యాపించి ఉంటాయి. వీటి ద్వారానే విశ్వశక్తి లభిస్తుంది. మనం ఈ శక్తిని చూడటం, మాట్లాడటం మరియు ఆలోచించడం వంటి శారీరక కార్యక్రమాల్ని చేయటానికి మరియు మానసిక కార్యక్రమాల్ని చేయటానికి ఉపయోగించుకుంటాం. ఇవన్నీ పనులను చేయడానికి ఉపయోగపడేది విశ్వశక్తి. విశ్వశక్తి యొక్క ప్రవాహం మన ఆలోచనలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించడం ప్రారంభించినప్పుడు విశ్వశక్తి యొక్క ప్రవాహం ఆగిపోతుంది. అంటే మన ఆలోచనే విశ్వశక్తి యొక్క ఆనకట్ట అని అర్థం. విశ్వశక్తి యొక్క ప్రవాహం తగ్గినప్పుడు శక్తి నాడుల్లోని శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ తగ్గుదల వల్ల మన శరీరం యొక్క శక్తి నాడుల్లో కనబడని సూక్ష్మమైన బిందువులు ఏర్పడతాయి. ఇవి క్రమక్రమంగా మన శరీరాన్ని వ్యాధి బారిన పడేలా చేస్తాయి. మన శరీరంలోని శక్తి యొక్క తగ్గుదలే అన్ని వ్యాధులకు మూల కారణం. అధికంగా విశ్వశక్తి ధ్యానం చేయటం వల్లే మనకి లభిస్తుంది. ఈ శక్తి మన శరీరంలోని నాడుల ద్వారా శరీరమంతటా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే విశ్వశక్తి అధికంగా శక్తి నాడుల్లో ప్రవహిస్తుందో అప్పుడే సూక్ష్మమైన బిందువులు నశించిపోతాయి. అప్పుడు మన శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతుంది. బ్రహ్మరంధ్రం గుండా శక్తి ప్రవహించడం మొదలవుతుందో అప్పుడు తల మరియు శరీరమంతా బరువెక్కుతుంది. శరీరంలోని అన్ని వ్యాధులు విశ్వశక్తి యొక్క సహాయంతో తొలగిపోతాయి. అంటే మందుల అవసరం లేకుండానే మన శరీరంలోని వ్యాధులు నయమవుతాయి. ఎక్కువ ధ్యానం చేయటం వల్ల మనకు విశ్వశక్తి లభిస్తుంది. ఇది మన ఒత్తిడిని తొలగించి వేస్తుంది. మనం ఎంత ఎక్కువగా ధ్యానాన్ని చేస్తామో మన మనస్సుకు అంత అంతులేని ప్రశాంతత లభిస్తుంది. దీనివల్ల మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అధికంగా ధ్యానం చేయడం వల్ల అవగాహన శక్తి కూడా పెరుగుతుంది. మన మనసులోని ప్రశ్నలకు సమాధానం కూడా లభిస్తుంది. దైవికమైన కన్ను అంటే మూడో కన్ను కదలటం ప్రారంభించినప్పుడు మన మెదడు లేదా నుదురు భాగం సాగటం మరియు దురద రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మన ముందు రకరకాలైన రంగులు మెరుస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా ధ్యానం చేసేటప్పుడు శరీరానికి దైవిక శక్తి లభిస్తుంది. దీని సహాయంతో మనకి దైవికమైన కన్ను అంటే మూడో కన్ను ప్రాప్తిస్తుంది.
దీని సహాయంతో మనం చాలా వాటిని స్పష్టంగా చూడగలుగుతాం. ఈ చర్య మన ప్రవర్తనను మారుస్తుంది, ఆలోచనను మారుస్తుంది. దీనివల్ల మన అవగాహన స్థాయి పెరుగుతుంది. మూడో కన్ను వల్ల మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులపై అవగాహన కూడా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.